వెల్కమ్ టు త్రివేణి శ్రీనివాస్ యూట్యూబ్ ఛానల్. ఏపీలోని 10వ తరగతి విద్యార్థుల ప్రయోజనం మేరకు సోషల్ స్టడీస్ పేపర్ 2లోని వరల్డ్ మ్యాప్పై వీడియో చేయడం జరుగుతుంది. ఎస్ఎస్సి ఎగ్జామ్లో 33వ ప్రశ్న క్రింద వరల్డ్ మ్యాప్ ఇవ్వడం జరుగుతుంది. 33వ ప్రశ్నలో ఏ లేదా బి అను 2 ప్రశ్నలు ఉంటాయి. ఏలో 4 విషయాలు, బిలో 4 విషయాలు ఇవ్వబడతాయి. ఏదో ఒక 4 విషయాలు ఇచ్చిన ప్రపంచ పటం నందు గుర్తించాలి. లేదా 2 గుర్తించదలిస్తే ఏ విషయాలను పెన్నతోటి, బి విషయాలను పెన్సిల్తో గుర్తిస్తే ఫుల్ మార్క్స్ పొందడానికి అవకాశం ఉంటుంది. ఆల్రెడీ పేపర్ 1 ఇండియా మ్యాప్ని ఈ ఛానల్ ద్వారా అప్లోడ్ చేయడం జరిగింది. దాన్ని కూడా తప్పకుండా చూడండి. మరిన్ని ఉపయోగకరమైనటువంటి వీడియోల కోసం ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, లెట్ us స్టార్ట్ వరల్డ్ మ్యాప్. ఇక్కడ వరల్డ్ మ్యాప్ 1లో ముందుగా చూద్దాం. వరల్డ్ మ్యాప్ 1లో ఇచ్చినటువంటి అంశాలు చూద్దాం. దీంట్లో ముందుగా ఏంటంటే ద కంట్రీ విచ్ సైన్డ్ ఆన్ పంచశీల ప్యాక్ట్ ఎలాంగ్ విత్ చైనా. చైనాతో పంచశీల ఒప్పందం చేసుకున్న దేశం. చైనాతో పంచశీల ఒప్పందం చేసుకున్నది ఏంటంటే ఇండియా. ఇక్కడ 1 ఏంటంటే ఇండియా అనమాట. సో ఏ ఏరియాలో చెప్తున్నానో ఆ ఏరియాలో అక్కడ జూమ్ చేయడం జరుగుతుంది. సో ఆ ఏరియాని మీరు ఐడెంటిఫై చేస్తే ఈజీగా గుర్తుండిపోతుంది అనమాట. ఓకే, రెండవది ద ఆఫ్రికన్ కంట్రీ ఇన్ విచ్ బైఫారియన్ వార్ వాజ్ అక్కర్డ్. బైఫారియన్ యుద్ధం జరిగిన ఆఫ్రికా దేశం. బైఫారియన్ యుద్ధం జరిగినటువంటి ఆఫ్రికా దేశం ఏంటంటే నైజీరియా. బైఫారియన్ యుద్ధం జరిగినటువంటి ఆఫ్రికా దేశం నైజీరియా. ద కంట్రీ హ్యావింగ్ మెకాంగ్ డెల్టా. మెకాంగ్ డెల్టా గల దేశం. మెకాంగ్ డెల్టా కలిగినటువంటి దేశం ఏంటంటే వియత్నాం. ఇక్కడ ఇది 3 ఉంది, వియత్నాం. తర్వాత ద ఏషియన్ కంట్రీ విచ్ హెల్ప్ టు ఫార్మేషన్ ఆఫ్ INA. ఇండియన్ నేషనల్ ఆర్మీ ఏర్పాటుకు సహకరించిన ఆసియా దేశం. ఇండియన్ నేషనల్ ఆర్మీ ఏర్పాటుకు సహకరించినటువంటి ఆసియా దేశం ఏంటంటే జపాన్. 4th 1 జపాన్. ద కంట్రీ విచ్ ఈజ్ బ్యాడ్లీ పనిష్డ్ ఆఫ్టర్ ద వరల్డ్ వార్ 1. మొదటి ప్రపంచ యుద్ధంలో బాగా శిక్షించబడిన దేశం. అంటే మొదటి ప్రపంచ యుద్ధంలో బాగా శిక్షించబడినటువంటి దేశం ఏంటంటే జర్మనీ. 5th 1 ఏంటంటే జర్మనీ. తర్వాత ద కంట్రీ విచ్ హ్యాస్ వీటో పవర్. The country which has veto power and located completely in Asia. వీటో అధికారం గల ఆసియా దేశం. వీటో అధికారం కలిగినటువంటి ఆసియా దేశం ఏంటంటే చైనా. చైనా ఇదిగో ఇక్కడ ఉంది, 6th 1 చైనా. ద కంట్రీ విచ్ నేషనలైజ్డ్ ద సూయజ్ కెనాల్. సూయజ్ కాలువను జాతీయం చేసిన దేశం. అంటే సూయజ్ కాలువని జాతీయం చేసినటువంటి దేశం ఏంటంటే ఈజిప్టు. ఇక్కడ 7th 1 ఈజిప్టు, 7th 1. తర్వాత నెక్స్ట్ 8th 1కి వచ్చేసరికి ద కంట్రీ ఇన్ విచ్ IPCC వాజ్ హెల్డ్ ఇన్ 2013. ఇంటర్ గవర్నమెంట్ ప్యానల్ ఆన్ క్లైమేట్ చేంజ్ సమావేశం 2013లో ఏ దేశంలో జరిగింది అంటే 2013లో ఎక్కడ జరిగిందంటే పోలాండ్లో జరిగింది. ఇక్కడ 8వ పాయింట్ కింద ఉంది పోలాండ్లో జరిగిందనమాట IPCC సమావేశం. ద ప్లేస్ ఎట్ విచ్ W2C అంటే వరల్డ్ ట్రేడ్ సెంటర్ ఈజ్ లొకేటెడ్. వరల్డ్ ట్రేడ్ సెంటర్ గల చోటు న్యూయార్క్. ఎక్కడుంది? అమెరికాలో ఉందన్నమాట, న్యూయార్క్. ఇదిగో 9th 1. ద కంట్రీ విచ్ వాజ్ క్రియేటెడ్ ఇన్ ది పాలస్తీనా ల్యాండ్ ఆఫ్టర్ ద సెకండ్ వరల్డ్ వార్. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత పాలస్తీనా నుండి కొత్తగా ఏర్పడిన దేశం ఇజ్రాయిల్ దేశం. ఇగో 10th 1 ఇజ్రాయిల్ దేశం అనమాట. సో ఈ మొదటి మ్యాప్ కంప్లీట్ అయింది. నెక్స్ట్ 2 మ్యాప్లోకి వెళ్దాం. సెకండ్ మ్యాప్ చూసినట్లయితే కనుక ద ఫస్ట్ కమ్యూనిస్ట్ కంట్రీ. మొట్టమొదటి కమ్యూనిస్ట్ దేశం ఏంటంటే రష్యా. మొట్టమొదటి కమ్యూనిస్ట్ దేశం రష్యా. ఇదిగో పైన 1లో చూపబడింది అనమాట రష్యా. ద కంట్రీ దట్ కాలనైజ్డ్ ఇండియా అంటే భారతదేశం ఏ దేశానికి వలస దేశంగా ఉంది. భారతదేశం ఏ దేశానికి వలస దేశంగా ఉందంటే ఇక్కడ 2వ పాయింట్ బ్రిటన్ దేశానికి వలస దేశంగా ఉందన్నమాట. ద కంట్రీ దట్ వాజ్ స్టాట్యూ ఆఫ్ లిబర్టీ కలిగినటువంటి దేశం ఎక్కడ ఉందంటే USAలో ఉందన్నమాట, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. స్వేచ్ఛా స్తూపం కలిగిన దేశం ఏంటంటే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, 3rd 1. తర్వాత ద కంట్రీ ఫ్రమ్ విచ్ అల్సేస్ అండ్ లోరైన్ ఆక్యుపైడ్ ఇన్ 1871 బై జర్మనీ.
జర్మనీ ఏ దేశం నుండి అల్సైస్ లోరైన్ ప్రాంతాలను ఆక్రమించుకుంది? 4th వన్ ఫ్రాన్స్. 4వది ఏంటంటే ఫ్రాన్స్ దేశం అనమాట. తర్వాత 5, ద కంట్రీ ఇన్ విచ్ ఆటోమన్ ఎంపైర్ ఎండెడ్ ఆఫ్టర్ ద ఫస్ట్ వరల్డ్ వార్. మొదటి ప్రపంచ యుద్ధం తర్వాత ఒట్టోమన్ సామ్రాజ్యం అంతరించిన దేశం. మొదటి ప్రపంచ యుద్ధం తర్వాత ఒట్టోమన్ సామ్రాజ్యం అంతరించిన దేశం ఏంటంటే 5వది 5th వన్ టర్కీ. తర్వాత 6th వన్, ద కంట్రీ విచ్ వాజ్ ఫార్మ్లీ ఈస్ట్ పాకిస్తాన్. గతంలో తూర్పు పాకిస్తాన్గా పిలువబడిన దేశం. గతంలో తూర్పు పాకిస్తాన్గా పిలువబడిన దేశం బంగ్లాదేశ్. 6th వన్ అనమాట, బంగ్లాదేశ్. తర్వాత 7th వన్, 7వది, ద సీ విచ్ హ్యాజ్ కోర్సికా ఐలాండ్. కోర్సిగా దీపం కలిగినటువంటి సముద్రం మధ్యధారా సముద్రం. కోర్సిగా దీపం కలిగినటువంటి సముద్రం ఏంటంటే మధ్యధారా సముద్రం, అంటే మెడిటేరియన్ సీ. 7th వన్ అనమాట, మెడిటేరియన్ సీ. ద కంట్రీ బిలాంగ్స్ టు ఫెర్డినాండ్. ఫ్రాన్సిస్ ఫెర్డినాండ్ ఏ దేశస్థుడు? ఫ్రాన్సిస్ ఫెర్డినాండ్ ఏ దేశస్థుడు అంటే ఆస్ట్రియా. 8th వన్ అనమాట, 8వది ఆస్ట్రియా. ఆస్ట్రియా దేశానికి చెందినటువంటి ఫ్రాన్సిస్ ఫెర్డినాండ్ మొదటి ప్రపంచ యుద్ధంలో సమయం ముందుగా చనిపోవడం జరిగిందనమాట. సో దాంతో మనకి మొదటి ప్రపంచ యుద్ధం ప్రారంభం అవుతుందన్నమాట. ద కంట్రీ రూల్డ్ బై ది కింగ్ మహేంద్ర. రాజు మహేంద్ర పాలించినటువంటి దేశం నేపాల్. ఇక్కడ 9వదిగా ఉంది నేపాల్. 9th వన్ అనమాట. తర్వాత 10వది, క్యాపిటల్ ఆఫ్ రష్యా. క్యాపిటల్ ఆఫ్ రష్యా అనేటువంటిది ఏంటంటే మాస్కో అనమాట. ఇక్కడ 10వది మాస్కో ఉంది. సో ఇది సెకండ్ మ్యాప్లో ఈ అంశాలు మనం గుర్తుపెట్టుకోవాలన్నమాట. నెక్స్ట్ వన్ ఏంటంటే 3rd మ్యాప్. ద కంట్రీ విచ్ లైస్ టు ది సౌత్ ఆఫ్ యుఎస్ఏ అండ్ హ్యావింగ్ బౌండరీ విత్ యుఎస్ఏకి దక్షిణ సరిహద్దుగా గల దేశం. అంటే అమెరికా సంయుక్త రాష్ట్రాలకు దక్షిణ సరిహద్దుగా గల దేశం ఏంటంటే మెక్సికో. ఇక్కడ 1లో వేయబడింది, 1 మెక్సికో. సో ద కంట్రీ విచ్ ఈజ్ ఫార్మలీ బర్మా. అంటే బర్మా యొక్క ప్రస్తుత నామం ఏంటి అంటే బర్మా యొక్క ప్రస్తుత నామం ఏంటంటే మయన్మార్. 2nd వన్ అనమాట, 2వది మయన్మార్, బర్మా యొక్క ప్రస్తుత నామం. ద ఏరియా నియర్ విచ్ అమెరికన్ అండర్ వాటర్ న్యూక్లియర్ టెస్ట్స్ వర్ డన్. అమెరికా నీటిలో అణుపరీక్షలు జరిపిన ప్రదేశం. అమెరికా నీటిలో అణుపరీక్షలు జరిపిన ప్రదేశం ఏంటంటే అలాస్కా. ఇక్కడ 3వది, 3rd వన్గా ఉంది అలాస్కా. 4th వన్ ఏంటంటే 4వది, ద సెకండ్ లార్జెస్ట్ ఓషన్ ఇన్ ది వరల్డ్. రెండవ అతిపెద్ద మహాసముద్రం ఏంటంటే అట్లాంటిక్ ఓషన్. ఇదిగో 4వది, అట్లాంటిక్ మహాసముద్రం అనమాట. తర్వాత 5వది ఏంటంటే వెనుజులా అనేది మనకి దక్షిణ అమెరికాలో ఒక దేశం. వెనుజులా అనేటువంటిది దక్షిణ అమెరికాలో ఒక దేశం అనమాట. తర్వాత ద మదర్ ల్యాండ్ ఆఫ్ ముస్సోలినీ. ముస్సోలినీ యొక్క సొంత దేశం ఏది? ముస్సోలినీ యొక్క సొంత దేశం ఏది అంటే ఇటలీ. ఇక్కడ 6వదిగా గుర్తించబడింది, 6th వన్ ఇటలీ. అదేవిధంగా బ్రెజిల్. దక్షిణ అమెరికాలో అతిపెద్ద దేశం బ్రెజిల్. ఇక్కడ 7th వన్గా గుర్తించబడింది, 7వది. దక్షిణ అమెరికాలోని అతిపెద్ద దేశం బ్రెజిల్. ద సీ లై బిట్వీన్ ఆఫ్రికా అండ్ అరేబియన్ పెనన్సులా. ఆఫ్రికా అరేబియా దేశాల మధ్య ఉన్న ద్వీపకల్పంలో ఉన్నటువంటి సముద్రం ఏంటి? ఆఫ్రికా అరేబియా ద్వీపకల్పాల మధ్యలో ఉన్నటువంటి సముద్రం. సో ఇక్కడ 8వది రెడ్ సీ. ఎర్ర సముద్రం అనేటువంటిది ఆఫ్రికా అరేబియా ద్వీపకల్పాల మధ్యలో ఉందన్నమాట, రెడ్ సీ. ద కంట్రీ విచ్ గేవ్ ఇండిపెండెన్స్ టు అంగోలా ఇన్ 1975. 1975లో అంగోలా ఏ దేశం నుండి స్వాతంత్రం పొందింది? అంగోలా ఏ దేశం నుండి స్వాతంత్రం పొందిందంటే 9వది పోర్చుగల్. 9th వన్ అనమాట, పోర్చుగల్ దేశం నుండి అంగోలా స్వతంత్రం పొందడం జరిగిందనమాట. తర్వాత 10వది ఏంటంటే ద కంట్రీ రూల్డ్ బై ఎస్ఎల్ఎండి అనే ఆయన ఏ దేశాన్ని పరిపాలించాడు? 10వది చిలీ అనమాట. చిలీ దేశాన్ని ఎస్ఎల్ఎండి అనేటువంటి ఒక రోలరు పరిపాలన చేయడం జరిగిందనమాట. తర్వాత నెక్స్ట్ వన్ ఏంటంటే 4th మ్యాప్. 4th మ్యాప్లో చూసినట్లయితే కనుక మొదటిది ఏంటంటే ద సిటీ ఇన్ విచ్ అమెరికా ఇన్ వియత్నాం సైన్డ్ ఆన్ పీస్ సెటిల్మెంట్ 1974. 1974లో అమెరికా వియత్నాంలో శాంతి ఒప్పందం జరిగిన ప్రదేశం. శాంతి ఒప్పందం జరిగిన ప్రదేశం ఎక్కడ ఉందంటే 1వది ప్యారిస్. 1st వన్ ప్యారిస్లో జరిగిందనమాట. ఎవరికి? అమెరికా వియత్నాంలకు శాంతి ఒప్పందం జరిగిందనమాట. నెక్స్ట్ 2nd వన్ ఏంటంటే
క్యూబా అనేటువంటిది ఇక్కడ మనకి లాటిన్ అమెరికాలో ఉన్నటువంటి ఒకటి దేశం క్యూబా. నెక్స్ట్ థర్డ్ వన్ ఏంటంటే ఫిన్లాండ్ యూరోప్లో ఉందన్నమాట. ఇక్కడ పైన ఇదిగో ఫిన్లాండ్ యూరోప్లో ఉన్నటువంటి దేశం అనమాట ఫిన్లాండ్. నెక్స్ట్ ఫోర్త్ వన్ వచ్చి ద క్యాపిటల్ ఆఫ్ ఇటలీ దేశపు యొక్క రాజధాని. అంటే ఇటలీ దేశపు యొక్క రాజధాని ఏంటంటే ఇక్కడ ఫోర్త్ వన్. నాలుగవది రోమ్ అనేటువంటిది ఇటలీ దేశపు యొక్క రాజధాని. తర్వాత ఫిఫ్త్ వన్ ఏంటంటే ద సిటీ ఇన్ విచ్ గ్రీన్ పీస్ ఉద్యమం ప్రారంభమైనటువంటి దేశం. గ్రీన్ పీస్ ఉద్యమం ప్రారంభమైన దేశం ఏంటంటే అమిస్టర్డామ్ ఎక్కడ ఉంది మనకి? నెదర్లాండ్లో ఉందన్నమాట. నెదర్లాండ్ యొక్క రాజధాని అమిస్టర్డామ్. సో అమిస్టర్డామ్లో గ్రీన్ పీస్ మూవ్మెంట్ అనేటువంటి స్టార్ట్ అయింది. నెక్స్ట్ ద కంట్రీ దట్ వాజ్ కాల్డ్ డచ్ ఈస్ట్ ఇండీస్. అంటే డచ్ ఈస్ట్ ఇండీస్ యొక్క వలసగా పేరుగాంచినటువంటి దేశం ఏంటి? ఏడవది ఇండోనేషియా. ఇక్కడ కింద ప్రాంతంలో ఉంది ఇండోనేషియా. డచ్ ఈస్ట్ ఇండీస్గా పిలువబడింది ఏంటంటే ఇండోనేషియా. సో ద క్యాపిటల్ ఆఫ్ చైనా ఏంటంటే బీజింగ్. ద క్యాపిటల్ ఆఫ్ చైనా ఎయిత్ వన్ ఏంటంటే బీజింగ్ అనమాట. ఇది ఇక్కడ పైన ఉంది. ద క్యాపిటల్ ఆఫ్ చైనా ఎయిత్ వన్ బీజింగ్. నెక్స్ట్ వన్ నార్త్ కొరియా. ఉత్తర కొరియా అనేటువంటిది మనకి ఈ బీజింగ్ దగ్గరలోనే ఉంది ఉత్తర కొరియా. సో 10వది ద కంట్రీ విచ్ వాజ్ బంగ్లాదేశ్ ఫార్మ్డ్. అంటే బంగ్లాదేశ్ అనేటువంటిది ఏ దేశం నుండి ఏర్పడింది? పాకిస్తాన్. ఇదిగో 10వది ఇక్కడ పాకిస్తాన్గా ఉందన్నమాట. సో ఫోర్త్ మ్యాప్లో మనకి 10 పాయింట్స్ గుర్తించడం జరిగింది. నెక్స్ట్ ఫిఫ్త్ మ్యాప్ చూసినట్లయితే కనుక ఫిఫ్త్ మ్యాప్లో ఫస్ట్ ఏంటంటే ఐసీజే అంతర్జాతీయ ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ ఈజ్ సిచ్యువేటెడ్. అంటే ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ అనేటువంటిది ఎక్కడ ఉంది? అంతర్జాతీయ న్యాయస్థానం అనేటువంటిది యూరోప్లోని ది హేగ్లో ఉందన్నమాట. ది హేగ్ అది కూడా నెదర్లాండ్లో ఉంది ది హేగ్. నెక్స్ట్ స్వీడన్ అనేటువంటిది మరి యూరోప్లో ఉన్నటువంటి ఒక దేశం. అది పైన రెండో నెంబర్లో గుర్తించబడింది యూరోప్లోని స్వీడన్. నెక్స్ట్ 3వది ద ప్రామిస్డ్ ల్యాండ్ ఆఫ్ జూస్. యూదుల వాగ్దాత భూమి ఏంటంటే పాలస్తీనా. ఇక్కడ పాలస్తీనా అనేటువంటిది క్లియర్గా కనబడుతుంది. 3వది అనమాట పాలస్తీనా, యూదుల వాగ్దాత భూమి. నెక్స్ట్ ద కంట్రీ విచ్ ఇండిపెండెన్స్ ఇన్ నవంబర్ 1975 ఫ్రమ్ పోర్చుగల్. 1975 నవంబర్లో పోర్చుగల్ నుండి స్వతంత్రం పొందినటువంటి దేశం ఏంటంటే అంగోలా అనేటువంటిది మనకి ఆఫ్రికా దేశం అనమాట. ఇదిగో ఫోర్త్ వన్ 4వది అంగోలా. తర్వాత ద ప్లేస్ విచ్ ఫస్ట్ నామ్ సమిట్ వాజ్ హెల్డ్. నామ్ సమావేశం మొదట జరిగిన ప్రదేశం. అంటే నామ్ సమావేశం అంటే నాన్ అలైన్ మూమెంట్ అనమాట. మొదట జరిగిన సమావేశం ఎక్కడంటే బెల్గ్రేడ్లో జరిగింది. యుగోస్లావియా దేశంలోనే బెల్గ్రేడ్. ఫిఫ్త్ వన్ యుగోస్లావియా దేశంలోని బెల్గ్రేడ్లో జరిగిందనమాట. అది ఫిఫ్త్ వన్గా 5వదిగా గుర్తించబడింది. ద ఐలాండ్ కంట్రీ విచ్ గాట్ ఇండిపెండెన్స్ 1948 అండ్ సిచ్యువేటెడ్ ఇన్ ది ఇండియన్ ఓషన్. 1948లో స్వతంత్రం పొందిన హిందూ మహాసముద్ర ప్రాంతంలోని ద్వీపం ఏది? 1948లో స్వతంత్రం పొందిన హిందూ మహాసముద్ర ప్రాంతంలోని ద్వీపం ఏంటంటే సిక్స్త్ వన్ శ్రీలంక స్వతంత్రం పొందిందనమాట. ఎప్పుడు 1948లో. ద క్యాపిటల్ ఆఫ్ జర్మనీ దేశపు యొక్క రాజధాని ఏంటంటే బెర్లిన్. ఇది కూడా యూరోప్ దేశమే. సో ఇక్కడ 7వదిగా గుర్తించబడింది బెర్లిన్. తర్వాత 8వది సూయజ్ కాలువ మనకి ఎక్కడ ఉంటుందంటే ఈ ఎర్ర సముద్రానికి దగ్గరలో ఉంటుంది అనమాట. రెడ్ సీకి దగ్గరలో ఉంటుంది. 8వది సూయజ్ కెనాల్. క్వామే నిక్రూమా బిలాంగ్స్ టు క్వామే నిక్రూమా అని ఆయన ఏ దేశానికి చెందినవాడు? ఘనా దేశానికి చెందినవాడు. ఇక్కడ 9వది అనమాట. 9 ఘనా. 9th వన్ ఘనా. ద క్యాపిటల్ ఆఫ్ యుఎస్ఏ రాజధాని ఏంటి? యుఎస్ఏ రాజధాని చూసినట్లయితే కనుక 10వది వాషింగ్టన్ డీసీ అనేటువంటిది అమెరికా సంయుక్త రాష్ట్రాల యొక్క రాజధానిగా ఉందన్నమాట వాషింగ్టన్. ఓకే, ఫిఫ్త్ మ్యాప్ కంప్లీట్ అయింది. నెక్స్ట్ వన్ ఏంటంటే సిక్స్త్ మ్యాప్. ఈ మ్యాప్స్ చేసేటప్పుడు మీరు దగ్గర ఈ వీడియో చూసేటప్పుడు దగ్గర ఒక 10 మ్యాపులు పెట్టుకుని చక్కగా సిక్స్త్ మ్యాప్, ఫిఫ్త్ మ్యాప్ ఇలాగా మీరు వరుసగా దాంట్లో గుర్తుంచుకున్నట్లయితే కనుక చాలా సునాయాసంగా ఐడెంటిఫికేషన్ అవుతుంది. అలాగే ప్రతి 2 డేస్కి ఒకసారి ఈ మ్యాప్ని మీరు అబ్జర్వ్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఎగ్జామ్లో ఎటువంటి మ్యాప్ ఇచ్చినా ఏ ప్రశ్నలు ఇచ్చినా ఈజీగా చేయగలుగుతారనమాట. ఓకే, మ్యాప్ 6లో ఏంటంటే ద కంట్రీ ఇన్ విచ్ PLO ఫార్మ్డ్ ఇన్ 1964. 1964లో పాలస్తీనా విముక్తి సమాఖ్య ఏర్పడినటువంటి దేశం. పాలస్తీనా విముక్తి సమాఖ్య ఏర్పడినటువంటి దేశం ఏంటంటే మనకి
ఇజ్రాయెల్ ఇక్కడ మనకి పాలస్తీనా విముక్తి సమాఖ్య ఏర్పడినటువంటి దేశం ఇజ్రాయెల్. ఓకే, ఇది మ్యాప్లో ఇది లైన్ మిస్ అయింది. ఓకే, 1964లో పాలస్తీనా విముక్తి సమాఖ్య ఏర్పడిన దేశం ఇజ్రాయెల్ మళ్ళీ నెక్స్ట్ మ్యాప్లో వచ్చినప్పుడు అక్కడ ఒకసారి మనం రిమైండ్ చేసుకుందాం. ఓకే, సెకండ్ వన్ ఏంటంటే రెండవది ఇరాన్. ఇరాన్ ఇక్కడ మనకి వెస్ట్ ఏషియాలో ఉన్నటువంటి ఒక దేశం ఇది. ఇరాన్ ఇక్కడ మనకు కనిపిస్తుంది. అదేవిధంగా థర్డ్ వన్ ఏంటంటే ఇరాక్లు మనకి పక్కనే ఉంటాయి అన్నమాట దేశాలు, బాగా గుర్తుపెట్టుకోవాలి. ఇది ఇరాక్, థర్డ్ వన్ ఇరాక్. ఫోర్త్ వన్ ఏంటంటే థర్డ్ వన్ ఇరాక్. ఫోర్త్ వన్ ద కంట్రీ విచ్ వాజ్ అమిస్టర్డామ్ క్యాపిటల్. అమిస్టర్డామ్ రాజధానిగా కలిగినటువంటి దేశం ఏంటి అంటే నెదర్లాండ్స్ అనమాట. ఇక్కడ పైన ఉన్నటువంటిది ఫోర్త్ వన్. అమిస్టర్డామ్ రాజధానిగా కలిగినటువంటి దేశం ఏంటంటే నెదర్లాండ్స్. ద ప్లేస్ ఎట్ విచ్ పీస్ కాన్ఫరెన్స్ వాజ్ హెల్డ్ ఇన్ 1919. 1919లో అది మనకి శాంతి సమావేశం జరిగినటువంటి ప్రదేశం వర్సైల్స్. ఇక్కడ ఫిఫ్త్ వన్ వర్సైల్స్ అనమాట. తర్వాత ద సిటీ ఆన్ విచ్ ఆటమ్ బాంబ్ వాజ్ డ్రాప్డ్ ఆన్ 6th ఆగస్టు 6న ఏ నగరంపై అణుబాంబు వేయబడింది? ఆగస్టు 6న ఏ నగరంపై అణుబాంబు వేయబడింది అంటే 6th వన్ హిరోషిమా. అంటే రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో అమెరికా జపాన్లోని హిరోషిమా మీద అణుబాంబు వేసిందనమాట. ఇప్పుడు ఆగస్టు 6. ద సిటీ ఇన్ విచ్ ఉమెన్ బ్రోక్అవుట్ ప్రొసెషన్ డిమాండింగ్ పీస్ అండ్ బ్రెడ్ ఆన్ March 8, 1917. మార్చి 8, 1917న మహిళలు రొట్టె మరియు శాంతి కావాలని ఎక్కడ ప్రదర్శన చేశారు? సెయింట్ పీటర్స్బర్గ్. 7th వన్ అనమాట. సెయింట్ పీటర్స్బర్గ్లో రొట్టె మరియు శాంతి కావాలని మహిళలు ప్రదర్శన చేయడం జరిగిందనమాట. తర్వాత నెక్స్ట్ వన్కి వచ్చేసరికి 8వది ఏంటంటే ఆస్ట్రియా హంగేరీ అనేటువంటిది మొదటి ప్రపంచ యుద్ధంలో పాల్గొన్నటువంటి దేశం. ఆస్ట్రియాతో కలిపి పాల్గొందనమాట హంగేరీ. అదేవిధంగా 9వది ఏంటంటే ద వెస్టర్న్ కంట్రీ ఆన్ విచ్ ఆస్ట్రియా డిక్లేర్డ్ వార్ 28 జూలై 1914. ఆస్ట్రియా 28 జూలై 1914న ఏ దేశంపై యుద్ధం ప్రకటించింది? సెర్బియా. అంటే మొదటి ప్రపంచ యుద్ధం ఈ ఆస్ట్రియా సెర్బియా మీద యుద్ధం ప్రకటించడంతో స్టార్ట్ అవుతుందన్నమాట. అర్థమైందా? మొదటి ప్రపంచ యుద్ధం ఆస్ట్రియా సెర్బియాపై యుద్ధం ప్రకటించడం స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ 10వది ఏంటంటే కెన్యా. కెన్యా చూసినట్లయితే కనుక మనకి ఇది ఆఫ్రికాలో ఉన్నటువంటి ఒక దేశం ఇది కెన్యా. ఓకే, నెక్స్ట్ వన్ ఏంటంటే 7th వన్ 7వ మ్యాప్లో ప్రధానంగా ఉన్నటువంటి దేశాలు ఏంటంటే ఒకటి 7వ మ్యాప్లో ప్రధానంగా ఉన్నటువంటిది ఫస్ట్ వన్ ఆస్ట్రియా. ఆస్ట్రియా. ఓకే సారీ, ఫస్ట్ వన్ ఏంటంటే ఆస్ట్రేలియా. ఇది ఇక్కడ దగ్గరలో క్రింద ఉంది ఆస్ట్రేలియా. సెకండ్ వన్ ఏంటంటే సౌత్ ఆఫ్రికా అనేటువంటిది ఆఫ్రికా ఖండంలో దక్షిణ భాగంలో ఉంది. అదేవిధంగా మూడవది క్యామరూన్. ఇక్కడ క్యామరూన్ కనపడుతుంది. అదేవిధంగా 4వది డాంజింగ్. అంటే దీనికి ఒకటి ఏంటంటే నేమ్ ఏంటంటే ద పోర్ట్ విచ్ కాజ్డ్ ఫర్ ది సెకండ్ వరల్డ్ వార్. రెండవ ప్రపంచ యుద్ధ కారణ ఓడరేవు. అంటే రెండవ ప్రపంచ యుద్ధం కారణమైనటువంటి ఓడరేవు ఏంటంటే డాంజింగ్ ఓడరేవు అనమాట. సో డాంజింగ్ ఓడరేవు మీద గురించి హిట్లర్ పోలాండ్ మీద దాడి చేస్తాడనమాట. దాంతో సెకండ్ వరల్డ్ వార్ స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ 5th వన్కి వచ్చేసరికి కాలిఫోర్నియా అనేటువంటిది మనకి అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రాంతం అనమాట. కాలిఫోర్నియా 5th వన్. నెక్స్ట్ 6th వన్ ద సిటీ ఆన్ విచ్ ఆటమ్ బాంబ్ వాజ్ డ్రాప్డ్ ఆన్ 9th ఆగస్ట్ 1945. 1945 ఆగస్టు 9న అణుబాంబు వేయబడినటువంటి ప్రదేశం ఏంటి? సో అమెరికా జపాన్ దేశం అయినటువంటి ఒక నగరం మీద ఆగస్టు 9న అణుబాంబు వేయటం జరిగిందనమాట. ఆ నగరం పేరు ఏంటంటే నాగసాకి. 6వది అనమాట ఇక్కడ. తర్వాత నాగసాకి మీద అమెరికా అణుబాంబు వేసింది. నెక్స్ట్ వన్ క్రీటు. 7th వన్ ఏంటంటే క్రీటు. ఇది మధ్యధరా సముద్రంలోని ఒక ద్వీపం అనమాట. క్రీటు మెడిటేరియన్ సీలోని ఒక ద్వీపం క్రీటు. నెక్స్ట్ 8th వన్ వచ్చి గ్రీస్ కూడా మనకి మధ్యధరా సముద్రంలోనే ఉంది. ఇది కూడా ఒక ద్వీపంగా చెప్పుకోవచ్చు అనమాట. నెక్స్ట్ 9th వన్ ఏంటంటే రుమేనియా.
9th వన్ రుమేనియా, ఇక్కడ యూరోప్లో ఖండంలో ఉన్నటువంటి ఒక దేశం అది రుమేనియా. నెక్స్ట్ 10th వన్ బల్గేరియా, అంటే రుమేనియా కింద ఉన్నటువంటి ప్రాంతమే బల్గేరియా. ఓకే, దీంతో మనకి 7th మ్యాప్ పూర్తయింది. నెక్స్ట్ 8th మ్యాప్లోకి వెళదాం. 8th మ్యాప్ చూసినట్లయితే కనుక దీంట్లో కొన్ని ప్రదేశాలు మనకి బాగా గుర్తుపెట్టుకోవాలి. 8th మ్యాప్లో మనకి ఫస్ట్ది ఏంటంటే టిబెట్, అంటే ఇక్కడ భారతదేశం దగ్గరలో ఉంది, ఒకటోది టిబెట్. నెక్స్ట్ రెండవది సింగపూర్, రెండవది ఏంటంటే సింగపూర్ చూసినట్లయితే కనుక ఇక్కడ సింగపూర్ ఆస్ట్రేలియాకి పక్కన గీయబడింది. సో ఇక్కడ ఆస్ట్రేలియాకి పక్కన గీయబడింది రెండవది సింగపూర్. మూడవది మంగోలియా అనేటువంటిది చైనాకి దగ్గరలో ఉంది, మంగోలియా 3rd వన్. తర్వాత 4th వన్కి వచ్చేసరికి భూటాన్ అనేటువంటిది భారతదేశ పైన సరిహద్దులో ఉంది, భూటాన్ 4th వన్ 4వది. నెక్స్ట్ 5th వన్ ఏంటంటే థాయిలాండ్ అనేటువంటిది కూడా ఇక్కడ మనకి 5th వన్ థాయిలాండ్ ఇక్కడ గుర్తించడం జరిగింది. నెక్స్ట్ 6th వన్ ఏంటంటే హాంకాంగ్ అనేటువంటిది 6th వన్, ఇది ఇక్కడ 6th వన్ 6వది ఈ పాయింట్లో ఉంది. తర్వాత 7th వన్ తైవాన్ అనేటువంటి 7th వన్. నెక్స్ట్ 8th వన్కి వచ్చేసరికి మంచూరియా ఈ పైన గుర్తించబడింది, మంచూరియా. తర్వాత 9th వన్కి వచ్చేసరికి 9వది న్యూజిలాండ్ ఇక్కడ ఆస్ట్రేలియాకి దగ్గరలో కింద ఉంటుంది, న్యూజిలాండ్. తర్వాత ఫిలిప్పైన్స్ ఐలాండ్స్ ఇది 10వది, ఫిలిప్పైన్స్ ఐలాండ్స్. తర్వాత మలేషియా అనేటువంటిది ఇది 11వది, మలేషియా. నెక్స్ట్ సౌత్ కొరియా ఇక్కడ మనకి ఎక్కడంటే ఇక హాంకాంగ్ పైన ఉంది, ఇది సౌత్ కొరియా, హాంకాంగ్ పైన అంటే ఇక్కడ రాయబడిన ప్లేస్ సౌత్ కొరియా. అదేవిధంగా పాపా న్యూ గినియా అనేటువంటిది 13వది, ఇది ఇక్కడ 13వది గుర్తించబడింది అనమాట. తర్వాత 14వది ఏంటంటే బెల్జియం, ఇది ఐరోపాలోని దేశం ఇది. సో బెల్జియం 14వది బెల్జియం. ఇక 15వది డెన్మార్క్, ఇది కూడా యూరోప్లోని మరి ఒక దేశంగా గుర్తించబడింది, డెన్మార్క్. సో 8వ మ్యాప్లో మనకి ఇది 15 దేశాల వరకు గుర్తించడం జరిగింది. నెక్స్ట్ వన్ ఏంటంటే 9వ మ్యాప్ మనం చూసినట్లయితే కనుక దాంట్లో మొదటిది ఏంటంటే ద ఈస్ట్ ఆఫ్రికన్ కంట్రీ దట్ వాజ్ నాట్ కాలనైజ్డ్ ఇన్ 19th century. ఈ తూర్పు ఆఫ్రికా దేశం 19వ శతాబ్దం వరకు ఏ దేశానికి వలస దేశంగా లేదు. అంటే ఈ తూర్పు ఆఫ్రికా దేశం ఏ దేశానికి వలస దేశంగా లేదంట. ఏ దేశం అంటే ఇథియోపియా, ఇక్కడ 1 ఉందన్నమాట, 1 కింద భాగంలో చూడండి, ఇథియోపియా. ఇకపోతే రెండవది ద వెస్ట్ ఆఫ్రికన్ కంట్రీ దట్ వాజ్ నాట్ కాలనైజ్డ్ ఇన్ 19th century. ఈ పశ్చిమ ఆఫ్రికా దేశం 19వ శతాబ్దం నాటికి ఏ దేశానికి కూడా వలస దేశంగా లేదు. ఏంటంటే లైబీరియా అనేటువంటిది ఏ దేశానికి కూడా వలస దేశంగా లేదన్నమాట, పశ్చిమ ఆఫ్రికా దేశం. ద లార్జెస్ట్ కంట్రీ ఇన్ అరేబియన్ పెనన్సులా, అరేబియా ద్వీపకల్పంలో పెద్ద దేశం ఏంటంటే సౌదీ అరేబియా, ఇక్కడ 3rd వన్ అనమాట, 3rd వన్ సౌదీ అరేబియా. ఇకపోతే 4th వన్ ఏంటంటే లావోస్ అనేటువంటిది మనకి ప్రధానంగా ఎక్కడుందంటే ఇది లావోస్ 4th వన్, లావోస్ అనేటువంటిది ఈ ప్రాంతంలో ఉందన్నమాట, అంటే చైనాకి దగ్గరలో కిందలో ఉంది లావోస్. నెక్స్ట్ 5th వన్కి వచ్చేసరికి కంబోడియా, 5th వన్ కంబోడియా అనేటువంటిది ఇది కూడా మనకి ఇక్కడ జపాన్ ఈ లావోస్కి దగ్గరలోనే ఉంది, కంబోడియా. నెక్స్ట్ కెనడా, ఉత్తర అమెరికా సంయుక్త రాష్ట్రాల పైన ఉంటుందన్నమాట, కెనడా అనేటువంటిది అమెరికా సంయుక్త రాష్ట్రాల పైన ఉంది. నెక్స్ట్ ఐర్లాండ్ అనేటువంటిది మనకి గ్రేట్ బ్రిటన్లో ఒక భాగం అనమాట, 7th వన్ ఐర్లాండ్ అనేటువంటిది గ్రేట్ బ్రిటన్లో ఒక భాగం. అదేవిధంగా 8th వన్కి వచ్చేసరికి 8th వన్ నార్వే అనేటువంటిది కూడా ఇక్కడ మనకి ఐర్లాండ్ దగ్గరలో ఉంది, నార్వే 8th వన్. తర్వాత 9వది స్పెయిన్, 9th వన్ ఏంటంటే స్పెయిన్ ఇది 9th వన్. తర్వాత 10వది ఏంటంటే స్విట్జర్లాండ్ 10వది స్విట్జర్లాండ్, ఇది ఇక్కడ ఉంది స్విట్జర్లాండ్. తర్వాత 11 చూసేసరికి ఐర్లాండ్, అంటే ఇక్కడ 11 ఇక్కడ మనకి ఇందాక 7వది ఐర్లాండ్ అను, 11వది ఐస్లాండ్ ఇక్కడ మనకి గ్రేట్ బ్రిటన్కి దగ్గరలో ఉందన్నమాట, ఐస్లాండ్ 11. అదేవిధంగా 12వది చూసినట్లయితే కనుక అల్బేనియా అనేటువంటిది మనకి ఎక్కడంటే
అల్బేనియా అంటే యూరోప్లో ఉంది. ఇక్కడ 12వది అల్బేనియా. తర్వాత 13వది సైప్రస్. 13 ఇది కూడా మనకి సైప్రస్ అనేటువంటిది మెడిటేరియన్ సీ మధ్యలో ఉందన్నమాట, సైప్రస్ అనేటువంటిది. అదేవిధంగా 14 వాటికన్ సిటీ. 14వది వాటికన్ సిటీ అనేటువంటిది కూడా ఈ మధ్యధరా సముద్రం దగ్గరలోనే ఉందన్నమాట. మధ్యధరా సముద్రం దగ్గరలో వాటికన్ సిటీ 14. 15 మొరాకో. ఆఫ్రికాలో ఉన్నటువంటి దేశం ఏంటంటే మొరాకో. 16 అల్జీరియా. ఆఫ్రికాలో ఉన్నటువంటి మరొక దేశం అల్జీరియా. తర్వాత 17వది ఏంటంటే ట్యూనీషియా. అంటే అరబ్ వసంతం ప్రారంభమైనటువంటి దేశం అనమాట. ఇది అరబ్ స్ప్రింగ్ ప్రారంభమైన దేశం ఏంటంటే ట్యూనీషియా 17వది. తర్వాత 18వది ఆఫ్ఘనిస్తాన్. 18 ఏంటంటే ఆఫ్ఘనిస్తాన్. ఇది ఆఫ్ఘనిస్తాను ఇక్కడ భారతదేశానికి పై భాగంలో ఉందన్నమాట ఆఫ్ఘనిస్తాన్. 19 తాష్కెంట్ ఏంటంటే ద సిటీ ఇన్ విచ్ పీస్ అగ్రిమెంట్ వాజ్ సైన్డ్ బై ఇండియా అండ్ పాకిస్తాన్ ఇన్ 1966. 1966లో ఇండియా పాకిస్తాన్లకు శాంతి ఒప్పందం జరిగిన ప్రదేశం తాష్కెంట్ అనమాట. ఎక్కడ ఉంది ఇది? రష్యా దేశంలో ఉంది. ఈ తాష్కెంట్ ఒప్పందం అనేటువంటిది 1966లో జరిగిందనమాట. సో హోలీ సిటీ ఫర్ జ్యూస్, క్రిస్టియన్స్, ముస్లిమ్స్. పవిత్ర భూమిగా అంటే యూదులకు, క్రిస్టియన్లకు, ముస్లింలకు పవిత్ర భూమిగా పేరుగాంచింది ఏంటంటే జెరూసలేం అనేటువంటిది ఇక్కడ మనకి ఈ రెడ్ సీకి దగ్గరలో ఉంటుంది. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. 20th 20వది జెరూసలేం అనమాట. ఇకపోతే 10th మ్యాప్. 10వ మ్యాప్ చూసినట్లయితే కనుక హడ్సన్ అఖాతం అనేటువంటిది ఎక్కడ ఉందంటే మనకి ఇక్కడ కెనడాకి దగ్గరలో ఉందన్నమాట. హడ్సన్ అఖాతం. తర్వాత బేరింగ్ స్ట్రైట్. సెకండ్ వన్ ఏంటంటే బేరింగ్ స్ట్రైట్. మనకి ఈ ఏంటంటే ఆసియా అలాగే అమెరికాలకు మధ్యలో ఉండేటువంటి దాన్ని ఏమంటామంటే బేరింగ్ జలసంధి అని చెప్తాం అనమాట, బేరింగ్ స్ట్రైట్. తర్వాత థర్డ్ వన్ ఏంటంటే పనామా కెనాల్. అంటే పనామా కాలువ అనమాట. అంటే ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికాలకు మధ్యలో ఉండేటువంటి కాలువ ఏంటంటే పనామా కాలువ అనమాట. నెక్స్ట్ వన్ ఏంటంటే పాక్ స్ట్రైట్ అనేటువంటిది ఎక్కడ ఉంది? ఇక్కడ ఇక్కడ 2 నెంబర్స్ 3 అని పడింది. ఈ పనామా కాలువ అనేటువంటిది ఏమో థర్డ్ వన్. పనామా కాలువ అనేటువంటిది 4th వన్. ఇక్కడ పాక్ స్ట్రైట్ అనేటువంటిది ఏంటంటే 3rd వన్ అనమాట. పాక్ జలసంధి, భారత్ శ్రీలంకల మధ్య ఉన్నటువంటి జలసంధి ఏంటంటే పాక్ స్ట్రైట్ అనమాట. నెక్స్ట్ జిబ్రాల్టర్ స్ట్రైట్ అనేటువంటిది 5th వన్. 5వది జిబ్రాల్టర్ ఇది ఇక్కడ 5th వన్ అనమాట. జిబ్రాల్టర్ జలసంధి అంటే ఏంటి? మనకి మెడిటేరియన్ సీకి అట్లాంటిక్ ఓషన్ మధ్యలో ఉంటుంది అనమాట జిబ్రాల్టర్. నెక్స్ట్ 6th వన్కి వచ్చేసరికి బ్లాక్ సీ, నల్ల సముద్రం. బ్లాక్ సీ అనేటువంటిది ఇది కూడా మెడిటేరియన్ సీకి దగ్గరలో ఉంది, బ్లాక్ సీ. నెక్స్ట్ 7th వన్కి వచ్చేసరికి కాస్పియన్ సీ. నెక్స్ట్ 8th వన్ వచ్చేసరికి సూయజ్ కెనాల్. ఎర్ర సముద్రాన్ని మెడిటేరియన్ సముద్రాన్ని కలిపేటువంటి దాన్ని ఏమంటామంటే సూయజ్ కెనాల్ అని చెప్తాం అనమాట. ఎర్ర సముద్రాన్ని తర్వాత మధ్యధరా సముద్రాన్ని కలిపేది సూయజ్ కెనాల్. నెక్స్ట్ 9వది బాల్టిక్ సీ అనేటువంటిది ఇక్కడ ఉందన్నమాట. ఇది ఇక్కడ యూరోప్లో పై భాగాన ఉంది. 9వది బాల్టిక్ సీ. 10వది పసిఫిక్ ఓషన్. 10వది ఏంటంటే పసిఫిక్ ఓషన్. ఇక్కడ పసిఫిక్ ఓషను ఈ చివర ఆ చివర కూడా ఉంటుంది. సో ఇదిగో 10వది పసిఫిక్ ఓషన్. నెక్స్ట్ 11 అట్లాంటిక్ ఓషన్. ఆల్రెడీ మనం ఇందాక చూసాం. 11వది అట్లాంటిక్ ఓషన్. తర్వాత 12వది చూసుకున్నట్లయితే కనుక ఇండియన్ ఓషన్ ఎక్కడ ఉంది? మనకి భారతదేశానికి కింద ఉంటుందన్నమాట ఇండియన్ ఓషన్. అలాగే 13వది మెడిటేరియన్ సీ. యూరోప్లో అతి ప్రధానమైనటువంటి సముద్రం ఏంటంటే మెడిటేరియన్ సీ అనమాట. నెక్స్ట్ 14 రెడ్ సీ. 15వది గల్ఫ్ ఆఫ్ మెక్సికో అనేటువంటిది ఈ మెక్సికో దగ్గర ఉందన్నమాట, గల్ఫ్ ఆఫ్ మెక్సికో. సో ఈ విధంగా మరి 10 మ్యాపుల్ని కూడా చక్కగా మీరు మ్యాప్ పాయింటింగ్ పుస్తకంలో ఈ 10 మ్యాపుల్ని బాగా గుర్తుంచుకోగలిగితే 2 రోజులకు ఒకసారి వీటిని ప్రాక్టీస్ చేస్తూ ఉంటే డెఫినెట్గా రాబోయేటువంటి ఎగ్జామ్లో మీరు మంచి మార్కులు గెయిన్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఓకే, మరి ఇది పేపర్ 2 వరల్డ్ మ్యాప్ ఇది. అదేవిధంగా పేపర్ 1 ఇండియా మ్యాప్ కూడా దీంట్లో ఈ ఛానల్లో అప్లోడ్ చేయడం జరిగింది. సో దాన్ని కూడా మీరు చూసి అంటే రెండింటి మీద పేపర్ 1 పేపర్ 2లలో గరిష్ట మార్కులు అంటే పేపర్ 1లో 4 మార్కులు, పేపర్ 2లో
4 మార్కులు, మొత్తం గరిష్టంగా 8 మార్క్స్కి 8 మార్క్స్ మీరు పొందాలని ఆశిస్తూ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.